ఒక్కొక్కసారి అంటారు, అలాంటి పిచ్చి పిచ్చి కోరికలు కోరేవారం కాదు. మనం పరిశుద్ధులము, దేవుని బిడ్డలము, దేవుని మహిమ చేత నింపబడిన వారం. కాబట్టి మన కోరికలన్నీ అల్పకాలం ఉండే కోరికలు కాదు, పాపభోగాలు అనుభవించే కోరికలు కాదు. కొంతమంది పాపభోగాలు, సుఖభోగాలు అనుభవించడానికి కోరికలు వస్తూ ఉంటాయి. అలా ఉంటే బాగుండు, ఇలా వ్యవహరిస్తే బాగుండు, ఇలా నేను ఉంటే స్వేచ్ఛగా ఉంటే బాగుండు అని అవి అల్పకాల పాపభోగాలను అనుభవించే కోరికలు. మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మంచి కోరికలు, పరిశుద్ధమైన కోరికలుగా ఉండాలి. నిజంగా మీ మనసులో ఏ కోరిక కోరుకుంటున్నారో, నేను ఇలా ఉండాలి, ఎలా ఉండాలి, ఆత్మీయురాలుగా ఉండాలి, శ్రేష్టమైన రీతిలో ఉండాలి, ఆత్మఫలాలు నాకు ఉండాలి, ఫలభరితమైన జీవితంతో నేను నింపబడాలి, మంచిగా నా ఆత్మ ఉల్లసించాలి అని పరిశుద్ధ కోరికలు ఎవరైతే కోరుకుంటా ఉన్నారో దేవుడు ఈ మాటను దీవిస్తా నిశ్చయంగా నీ కోరికలు, నీ ఆలోచనలు నెరవేర్చగలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడని తలంచి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా.